దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యములో, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను అని చెప్పి, రాతి గుండె మీ నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెప్పాడు. 27వ వాక్యం, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేస్తాను. దేవుని ఆత్మ మనందరిలో ఉంది. దీనికి మీకు ఎవిడెన్స్ ఏంటంటే, భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా. ఆ మాట చూడండి, మీకు వీలైతే ఆ బైబిల్ తెరిచి చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా. ఆ దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట, ఆయన కట్టడలను, ఆయన విధులను మనము గైకునేటట్లు, వినేటట్లు కాదు, అవి మనము అనుసరించేటట్లు చేస్తుందట ఆ దేవుని ఆత్మ. ఇప్పుడు గమనించండి, అలా దేవుని ఆత్మ మీలో ఉండి మిమ్ములను దేవుని కట్టడలను, దేవుని న్యాయవిధులను, దేవుని అభిప్రాయాలను, దేవుని ఉద్దేశం, ఇదేదైనా సరే, దేవుని ఆజ్ఞను మిమ్మల్ని గైకొనేటట్లు ఆ ఆత్మ మీకు సహాయపడుతుంటే మీరు ఎంత నెగ్లెన్స్గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత ఆ ఆజ్ఞకు మీరు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఆలోచించండి. కొన్ని ఆజ్ఞలు మనం పాటించే విధంగా ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు మనం పాటించని విధంగా ఉంటాయి. మనం పాటించని విధంగా ఉన్న ఆజ్ఞల విషయంలో దేవుని హెల్ప్ తీసుకోవాలి. నీ కట్టలు గైకున్నట్లు నీ ఆ ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. 119 కీర్తన 5వ వాక్యంలో, అంటే మనసులో ఉంది ఆజ్ఞ గైకునాలని, కానీ అది చేయలేకపోతున్నాను. కొన్ని విషయాలు అలా ఉంటాయి, మరికొన్ని మనం చేయగలం కానీ చెయ్యం. ఎందుకంటే దేవుని ఆత్మకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాంటాం. ఈ వాక్య భాగం కూడా చూడండి, అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయము 51 వాక్యం. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు చూసారా లోపరచనులని వారలారా. కింద పుట్టినోట్లో ఒక మాట రాయబడ్డది, మెడ వంచని వారలారా అని రాయబడ్డది. హృదయం వంచని వారలారా. చెవులు ప్లస్ హృదయం దేవుని వాక్యానికి లోపరుచుకోవాలి. మనం ఆ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నానని రాయబడ్డ చూసారా. మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నాం అన్నట్టు. మనలోని ఆత్మ, దేవుని ఆత్మ మీలో ఉంచి మిమ్మల్ని కట్టడలను, విధిని గైకున్న వారిగా చేద్దంటే ఆ ఆత్మకు మనం అస్సలకి విధేయత చూపట్లేదు. ఎంత ప్రమాదకరమైనది. దావీదు గారు అంటాడు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులై ఉన్నారన్నాడు. వాగ్దానమేమో కావాలి, ఆజ్ఞనేమో మనం గైకొనట్లేదు. గమనించండి, వాగ్దానమేమో నెరవేర్చబడాలి, ఆజ్ఞనేమో గైకొనట్లేదు. మనము ఆజ్ఞను గైకొనకుండా ఉంటే వాగ్దాన నెరవేర్పు మనం చూడలేము, అనుభవించలేము. కనుక మీ పర్సనల్ లైఫ్లో ఈ విషయాన్ని మీరు గమనించి దేవుని పట్ల మిమ్మల్ని మీరే, మీ హృదయమును, మీ చెవులను ప్రభుకు సమర్పించండి. దేవుని కార్యం నెరవేర్చబట్టుకు మనం అవకాశం ఇద్దాం. అటు కృప మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు వందనాలు. మా ఎడల చేసిన ఉపకారములకై, మేలులకై, మీరు ఇచ్చిన వాగ్దానముకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.